ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ అంటే లక్కిడి ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, అంగ ప్రదక్షిణం, సీనియర్ సిటిజన్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా ఏప్రిల్ నెలకి సంబంధించిన ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. టీటీడీకి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇన్స్టెంట్ అప్డేట్స్ అంటే ఎస్ఎస్టీ టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్, దర్శనాలకి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి వచ్చే ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీల్లో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని టీటీడీ వారు జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్కిడిప్ లో విన్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే వస్తాయి. అలా ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి జనవరి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. మీరు ఆ లోపు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని భక్తులు ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి జనవరి 22వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇకపోతే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల వర్చువల్ సేవలు, ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వీబీసీ ఛానల్లో ఆ సేవ అనేది చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్ళీ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇకపోతే జనవరి 23వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే జనవరి 23వ తారీఖు ఉదయం 11 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు అనగా జనవరి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ కేటగిరీలో టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే జనవరి 24వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో విడుదల చేస్తారు. అదే విధంగా జనవరి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి
భక్తులకి ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారు. ఇవండి ఏప్రిల్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ఏ తేదీలలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేర్పులు కన్నా చేస్తూ టీటీడీ నుంచి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చింది అంటే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లోను అలాగే ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ అయినా కూడా చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 6వ తారీఖు శనివారం రోజున 68,793 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,489 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,81,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు అయితే కొంతవరకు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఇకపోతే ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 12 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా దేవమణి గారు అంగ ప్రదక్షిణం టికెట్స్ బుకింగ్ లో నోట్ లో ఫస్ట్ వన్ లో ఫిలిగ్రామ్ వితౌట్ వ్యాలిడ్ దర్శనం టికెట్ విల్ నాట్ బి అలౌడ్ టు తిరుమల అని ఉంది. అంటే అంగ ప్రదక్షిణం టికెట్ బుక్ అయిన తరువాత దర్శనం టికెట్ కూడా బుక్ చేయాలా అండి సేమ్ టైం కి కొద్దిగా క్లారిటీ ఇవ్వగలరు అని అడుగుతున్నారు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి దర్శనానికంటూ సపరేట్ గా మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు బుక్ చేసుకున్న అంగ ప్రదక్షిణం సేవ టికెట్ మీదే ముందుగా మీరు అంగ ప్రదక్షిణం సేవ చేస్తారు. ఆ సేవ అయిపోయిన తరువాత మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అదే టికెట్ మీద అలో చేస్తారండి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు హలో మేడం నీడ్ టు బుక్ ఫర్ శ్రీవారి కళ్యాణం ఇన్ ఏప్రిల్ మంత్ ప్లీజ్ టెల్ మీ హౌ టు బుక్ అండ్ ప్రొసీడర్స్ అని అడుగుతున్నారు. ఏప్రిల్ నెలకి సంబంధించి నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 22వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లైగా ఇస్తున్నానన్న ఒకసారి ఆ వీడియోని చూడగలరు. అలాగే నెక్స్ట్ జయకృష్ణ గారు హలో అక్క ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయినా దర్శనానికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళొచ్చండి. అంటే మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు రెండూ కూడా ఆ రోజుకు సంబంధించిన కోటా అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం భక్తుల రద్దీని బట్టి సమయాలు అనేవి పడుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ రెడ్డి రవికుమార్ గారు 300 రూపీస్ టికెట్స్ మొబైల్ యాప్ లో బుకింగ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ మీరు దేనిలో అయినా బుక్ చేసుకోవచ్చండి. బుక్ అవుతాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి
లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు మీ కామెంట్ కి రిప్లైగా ఇస్తున్నానన్నా ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి, ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్స్ ని ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.